నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దిశ యాప్పై మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు ఖండించిన కార్మిక మంత్రి సుభాష్. చట్టబద్ధత లేని దిశ కోసం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శ. విశాఖ కంటైనర్ యార్డ్లో రవాణాకు సిద్ధంగా ఉన్న పీడీఎస్ రైస్ ను సీజ్ చేయించిన సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే ఊరుకునేదే లేదని హెచ్చరిక. విశాఖ యు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభమైన ఆర్గానిక్ మేళాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన తిరుమంగయ్య ఆళ్వార్ తిరు నక్షత్ర పూజలు. స్వర్ణాభరణాలతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. దిశ చట్టం కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అసలు దిశ చట్టానికి చట్టబద్ధత లేని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టబద్ధత లేని దిశ చట్టం కోసం మాట్లాడటం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. విజయసాయిరెడ్డి ఇంకా ఊహల్లో బతుకుతున్నారని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబును జైలుకి పంపిస్తానని మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ పప్పు ఉప్పు అంటూ తమ నాయకుడిని విమర్శలు చేస్తున్నాడని, అందుకే ప్రజలు తుప్పు వదలగొట్టారని, ఆయన ఇంకా ఏమాత్రం బుద్ధి రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ 11 కూడా రావన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అన్ని శాఖలపై సమీక్షలు జరుగుతున్నాయని, 5 సంవత్సరాల పాలనలో జగన్ ఎన్ని రివ్యూలు పెట్టాడో చెప్పాలని ప్రశ్నించారు. అసలు దిశ యాప్ కోసం మాట్లాడుతున్న జగన్ దిశ చట్టంతో ఎంతమంది నిందితులను ఎన్ని రోజుల్లో జైలుకు పంపాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దిశ చట్టం గురించి మాట్లాడుతూ లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు దిశ యాప్ ఒక కాగితాలని అందించడం, అది ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు దిశ చట్టం గురించి మాకెవరికీ అవగాహన లేదు. పైగా ఎవరికి అవగాహన కల్పించారో కూడా అర్థం కాని విషయం. అసలు దిశ చట్టం అమల్లో ఉందా, ఎన్ని ట్రయల్స్ జరిపారు, ఎంతమందికి శిక్ష వేశారు? దిశ చట్టం అనేది ఓ బూటకం. ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే అది పార్లమెంట్లో జరిగే ఇష్యూ. ఇక్కడ నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి తప్పట్లు కొట్టేసిన వైను. 2019 నుంచి 23 వరకు సుమారు ఏ కేసులు వచ్చినా కూడా 354 సెక్షన్లు మాత్రమే కట్టడం జరిగింది. కొత్త సెక్షన్లు ఏమైనా కట్టారా? అది 354 పాత సెక్షను. కొత్త సెక్షన్లు అయితే ఏమీ కట్టిన వైను లేదు. ఎక్కడా కూడా ఒక ట్రయల్ జరిగినట్టు కానీ, ఒక శిక్ష వేసినట్టు కానీ ఏమైనా ఉందా? అసలు దానికి దిశ నిర్దేశం అనేది ఏమైనా ఉందా? కనీసం అవగాహన లేకుండా ఇక్కడేదో తీర్మానం చేసేసి, అందులో ముఖ్యంగా దిశ ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని తీర్మానం చేశారో అందులో క్లియర్గా ఒక సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు, ఒక అమ్మాయి బలైనప్పుడు వితిన్ 7 డేస్లో ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ అయిపోవాలి, తర్వాత 14 డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, వితిన్ 10 మంత్స్లో శిక్షలు పడిపోవాలని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎన్ని చేయగలిగారు ఈ 5 సంవత్సరాల్లో? 7 డేస్లో ఒక్కటైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా? నగరంలో 4 రోజుల పాటు విశాఖ ఆర్గానిక్ మేళా జరగనుందని మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మేళా నిర్వాహకులు వర్మ తెలిపారు. యు ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ మేళా జరుగుతుందని చెప్పారు. మేళా నిర్వహించనున్న మైదానంలో మాధవ్, వర్మలు మాట్లాడుతూ విశాఖ ఆర్గానిక్ మేళా పేరుతో మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేళాలో అనేక ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొంటున్నారని చెప్పారు. ఎటువంటి రసాయన ఎరువులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులు ఈ మేళాలో ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రతి ఒక్కరూ మిద్దె తోటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ ఆర్గానిక్ మేళాను విజయవంతం చేసి సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని మాధవ్ వర్మలు కోరారు. ఇవాళ ఏదైతే విశాఖపట్నం 5వ ఆర్గానిక్ మేళా ఎల్లుండ ప్రారంభం కాబోతుంది. 12, 13, 14, 15 ఆ 5 వెర్షన్స్ యొక్క ఆర్గానిక్ మేళా మీ అందరూ చూశారు. అత్యంత విజయవంతంగా నడిచి కేవలం విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక మంది వ్యవసాయాన్ని వాళ్ళ ప్రవృత్తిగా తీసుకునే విధంగా, అలాగే వ్యవసాయదారుల్ని గౌరవించే విధంగా ఈ యొక్క మేళా ఉండటం జరిగింది. ఈ మేళాలో రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళకి పెద్దపీట వేసే విధంగా, వాళ్ళందరికీ స్టాల్స్ ఉచితంగా ఇచ్చే విధంగా ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టాల్స్ సుమారు 50 పైగా రైతులే స్వయంగా వాళ్ళు పండించిన పంటల యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే గిరిజన పోడు వ్యవసాయం చేసే అనేక మంది గిరిజనులు ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రకృతిని నమ్ముకొని అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏదైతే మన యొక్క విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సేంద్రియమైనవి, నేటివ్ ఏవైతే ఉన్నాయో మన దేశానికి సంబంధించిన వాటి యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ యొక్క సీడ్స్ని ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు అనేక మంది ఈ యొక్క ఆర్గానిక్ అనేది వాళ్ళ యొక్క వృత్తిగా తీసుకొని అనేక మంది షాపులు పెట్టడం జరిగింది విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రలో. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా ఆర్గానిక్ బిజినెస్ బాగా వృద్ధి చెందాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే యంగ్ ఇంజనీర్స్ ఉన్నారో అనేక మంది వచ్చి ఔత్సాహికులు దీంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వే విధంగా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు మన ప్రాంతంలో అనేక రకాల చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం ఈ మేళాలో సుమారు 300 స్టాల్స్తో ప్రతి సంవత్సరం యొక్క స్టాల్స్ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈసారి రికార్డ్ బ్రేకింగ్, దేశంలోనే ఎక్కడా జరగని విధంగా ఈ యొక్క మేళాలో 300 స్టాల్స్ జరుగుతున్నాయి. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్కు గేట్వేగా వైజాగ్ పోర్టు మారిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్లు మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఊహించిన విధంగా కాకినాడ పోర్టులో 1,38,00,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా విశాఖపట్నంలో దాదాపు 36,000 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని 3 సంవత్సరాల్లో ఎగుమతి చేశారని తెలిపారు. సుమారు అంచనా వేసుకుంటే అక్రమంగా తరలించిన బియ్యం విలువ 12,000 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం ఎగుమతి కాకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కాదు, ఓకే తీసుకోండి. దానిపైన 2 తీసుకోండి, 2 తీసుకోండి. రండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ ఆదాయం సోమవారం లెక్కించారు. శ్రీ స్వామివారి హుండీ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు ఆధ్వర్యంలో లెక్కింపు చేశారు. మొత్తం 34 హుండీలకు గాను 39 రోజులకు 2,89,93,913 రూపాయలు భక్తులు శ్రీ స్వామివారికి కానుకలుగా సమర్పించారు. బంగారం 126.300 గ్రాములు, వెండి 15.140 గ్రాములు భక్తులు శ్రీ స్వామివారికి కానుకలుగా సమర్పించారు. దీంతో పాటు విదేశీ కరెన్సీ కూడా భక్తులు శ్రీ స్వామివారికి హుండీలో సమర్పించారు. స్వామివారికి సగటున రోజుకు 7,22,921 రూపాయలు ఆదాయం హుండీలలో లభించింది.
అనేక రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతూ పుస్తక ప్రదర్శనలు నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. టర్నర్ చౌట్రీలో విశాలాంధ్ర నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నిరంతరం పుస్తకాలు చదవడం వలన ఎంతో విజ్ఞానాన్ని సంపాదించవచ్చునని అన్నారు. పుస్తకాన్ని మించిన మంచి స్నేహితుడు మరొకరు ఉండరని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి వినియోగించాలని సూచించారు. ఇలాంటి పుస్తక ప్రదర్శన వలన పాఠకులకు అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట లభ్యమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ రాజు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు విశాలాంధ్ర ఆధ్వర్యంలో 23వ పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉంది టర్నల్ చౌట్రీలో. విశాఖపట్నం వాసులతో పాటు ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం ఉంది. చదువుకునే పిల్లలతో పాటు మన హిస్టరీతో పాటు మన చరిత్ర, మన జీవితం ఎలాగా ఉంటుందని కూడా అన్ని పుస్తకాలు, ఇక్కడ లేని పుస్తకం ఏదీ లేదు. సో ఎంతో ఉపయోగం. అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శనని సందర్శించి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కొనుక్కునే అవకాశం ఉంది. కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని, చూడాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉన్న విశాలాంధ్ర ఇవాళ ఇలాంటి కార్యక్రమానికి చాలా సంతోషం. ఈ కంప్యూటర్ యుగంలో మన కవులు ఎంతమంది ఉన్నారు, ఏమి రచనలు ఉన్నాయి, వాళ్ళ చరిత్రలతో పాటు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క హిస్టరీని తెలుసుకునే అవకాశము, అలాగే మన జీవన శైలిని, మన బతికే రోజుల్ని, బతికిన రోజులు అన్నింటినీ కూడా తెలియపరిచే విధంగా ఉన్నటువంటి పుస్తకాలు నీకు ఉంటాయి. కాబట్టి ఈ సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మా పెద్దలు చందు సుబ్బారావు గారు, అలాగే మా అప్పలరాజు గారు, ఇంకా మా పెద్ద అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విశాఖపట్నంలో ప్రముఖులు. ఈ పుస్తకాలు రాయడంలో కానీ, లేకపోతే విప్లవాలు సృష్టించడంలో కానీ. సో ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇవాళ పెద్దబాచికి సార్గా ఉన్నారు. నేను కూడా ఒకటి కొనుక్కొని వెళ్తాను. సో ఇలాగా మన చరిత్రను కానీ రాబోయే రోజుల్లో ఇంకా మన గురించి మనం తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన పిల్లలకు కానీ, మన పిల్లలకు చాలా అవసరం. ఈ పుస్తకాలు చదివితే మంచి మార్గంలో, చెడు మార్గం నుంచి మంచి మార్గంలో కూడా వెళ్తారు. మంచిగా ఉండడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇంకొక 5 రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన ఉంటుంది. కాబట్టి నగరవాసులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అదానీ కంపెనీల అవినీతిపైన మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించాలన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై దర్యాప్తునకు మోడీ సర్కార్ సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు. మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలన్నారు. మరోమారు ఆ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల మీద వస్తున్న ఆరోపణలన్నీ నిమిత్తం చేయడానికి భారత పార్లమెంటు సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీలకి క్రోనీ క్యాపిటలిజం సమర్థిస్తుందన్న వస్తున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా సిపిఐ ఈరోజు నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది, అదానీ కంపెనీలు బొగ్గు సరఫరా చేసే తక్కువ నాణ్యత కలిగినటువంటి బొగ్గుని ఎక్కువ పరిణామం ఉన్నట్టుగా చూపించి ఈ దేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి 2100 రూపాయలు 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని, అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1700 కోట్ల రూపాయలు లంచాలు ముట్టాయన్న నేపథ్యంలో ఇది విచారణ చేయాలి. ప్రజల సంపదను కొల్లగొడుతున్నటువంటి అదానీని చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐగా ఈ రోజున భారత పార్లమెంటు సంయుక్త పార్లమెంటు కమిటీ చేత విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలనేది ఒకటి. రెండోది, గడిచిన ఏడాదిన్నరగా
మణిపూర్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆ ప్రజల్ని పరామర్శించకపోగా కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. అక్కడ బుల్డోజర్ వ్యవహారం నడుస్తుంది. అక్కడ ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు. దీని మీద పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కనుక వాటిని సుదీర్ఘంగా చర్చించి ప్రధానమంత్రి మణిపూర్ పర్యటించి అక్కడ శాంతిని నెలకొల్పాలని డిమాండ్తో ఈరోజు ఈ నిరసన సిపిఐగా మేము చేపట్టాం. ఈ నిరసన దేశవ్యాప్తంగా ఈరోజు మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె షాని తెలిపారు. ఆర్గనైజేషన్కు నూతన కార్యవర్గాన్ని ఆమె నియమించారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కంకణబద్దులై పనిచేయాలన్నారు. మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే బాధితుల పక్షాన నిలబడాలని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని నూతన కార్యవర్గానికి ఆమె సూచించారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలుగా సమాజానికి చేసిన సేవలను షాలి వివరించారు. ఆర్గనైజేషన్కు నూతనంగా నియమితులైన వారందరికీ నియామక పత్రాలను ఆమె అందజేశారు. నేను 2013లో ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అంతకు ముందుగా నేను ప్రకాశం జిల్లా విద్యాశాఖలో దాదాపు 30 సంవత్సరాల పాటు 10 హోదాల్లో విజయవంతమైన వృత్తిపరమైన సర్వీస్ పూర్తి చేసుకొని బాధితులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏ రైట్ పాత్ ఫర్ యువర్ రైట్స్ అనే క్యాప్షన్తో మన హక్కులకు భంగం కలిగిందని బాధపడే ముందుగా ఇతరుల హక్కులకి భంగం కలిగించకుండా జాగ్రత్త పడదామనే స్లోగన్తో ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో ప్రారంభించి అనేక వివిధ రకాలైన ఇష్యూస్ని దాదాపు 600 పైగా విజయవంతంగా పూర్తి చేయటం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా తాజుద్దీన్ మసీహా గారిని, స్టేట్ జాయింట్ సెక్రటరీగా గణేష్ గారిని, అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కృష్ణంనాయుడు గారిని, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కిషోర్ గారిని, విజయనగరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కేశవరావు గారిని, ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ సిఇఓ హోదాలో నైతిక విలువలు పాటిస్తూ నిజమైన బాధితులకు న్యాయపరమైన సహాయ సహకారాలు అందిస్తారని, అందులో ముందు కొనసాగే ప్రాసెస్లో నేనిచ్చే గైడెన్స్ను స్వీకరించి నా అనుభవాన్ని రంగరించి మీకు ఇచ్చే సలహాలను స్వీకరిస్తూ తెలంగాణ తల్లి నూతన నమూనాను స్వాగతిస్తున్నామని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు చెప్పారు. మద్దిరపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో నూతన తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తెలుగు మాట్లాడేవారు 2 రాష్ట్రాలుగా విడిపోయామన్నారు. విడిపోయిన అన్నదమ్ములులాగానే కలిసి ఉంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా 2 రాష్ట్రాల ప్రజలు ఇదే పందా కొనసాగిస్తూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలును అడ్డుకుంటామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టవద్దని కోరారు. ఎంతో ఐక్యతగా ఉన్న దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. దళితులందరూ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని హర్షకుమార్ పునరుద్ఘాటించారు. హనీ ట్రాప్ పేరుతో ఓ మహిళపై నగర పోలీసులు అక్రమ కేసులు బనాయించారని మరోమారు ఆరోపించారు. ఆ మహిళ పట్ల పోలీసులు అనుసరించిన తీరును ఆక్షేపించారు. తన కుమారుడు త్వరలో క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని తెలిపారు. ఇందుకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని హర్షకుమార్ కోరారు. పార్లమెంట్లో చర్చించినప్పుడే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. ఎందువల్లంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి పార్లమెంట్ని బైపాస్ చేసి తీర్పిచ్చింది. కాబట్టి ఈ తీర్పు సక్రమం కాదని మేము భావిస్తున్నాం, ఎంపీలు అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే
341ని అమెండ్ చేయకుండానే ఈ తీర్పు ఇవ్వచ్చా అధికారం సుప్రీంకోర్టు దాకా ఉందా అని తెలుస్తుంది. దీని ద్వారా సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ కూడా జరుగుతుంది. రాజ్యాంగానికి అనుసరించే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఉండాలి. ఇది రాజ్యాంగానికి అనుసరించకుండా ఇచ్చిన తీర్పు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకుని కొత్త తీర్పు ఇవ్వాలి. లేదంటే పార్లమెంట్లో డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసి నిజంగా పార్లమెంటుకి వర్గీకరణ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి 3/4 మెజార్టీతో సాధించి మాత్రమే వర్గీకరణ చేయాలి. అంతవరకు కూడా ఈ వర్గీకరణ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. సిపి చేసింది పూర్తిగా తప్పు. ఒక కంప్లైంట్కి వచ్చిన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల్ని ఒక అబ్బాయిని 3 గంటలు అతని రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచే బయటకు పంపించి బెదిరించి బయటకు పంపించి అమెరికా పంపించేశాడు. ఈ అమ్మాయిని విచారించకుండానే పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఆ అమ్మాయి మీద హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల కేసులు పెట్టి చేయడం అన్నది క్షమించరాని నేరం. అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉందని చెప్పాడు, 1/2 కేజీ వెండి ఉందని చెప్పాడు, 1,05.15 lakhs ఉందని చెప్పాడు, క్యాష్ ఉందని చెప్పాడు, ముఠా ఉందని చెప్పాడు. ఏమి కూడా లేవు. ఒక విచారణ చేయకుండా ఇన్ని అబండాలు వేసిన సిపి ఎందువల్ల ఎలా చేశాడంటే అతను విశాఖ డైరీ చైర్మన్ అయినటువంటి అడారి తులసిరావు యొక్క మేనకోడలో సమ్ రిలేటివ్ ఏదో అని తెలిసింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో తిరుమంగయాల్వార తిరునక్షత్ర పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత సింహాద్రినాథుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఆల్వార్లను స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి ఆలయ ఆస్థాన మండపంలో ఆశీనులను చేశారు. అనంతరం షోడోపచార పూజలు, దివ్య ప్రబంధ పారాయణం గావించారు. ఆలయ అర్చక వర్గాలు వేద మంత్రోచ్చారణలు, మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ ఆయా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ కు జాయ్ జమీమాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని జమీమా బాధితుని తల్లి సూటిగా ప్రశ్నించింది. పోలీసులు పారదర్శకంగా కేసు దర్యాప్తు చేయడంతో జమీమా మోసాలు బయటపడ్డాయని అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జై జమీమాను మాజీ ఎంపీ ఎందుకు వెనకేసుకొస్తున్నారని నిలదీశారు. జమీమా తనకు పెద్దవారు బినామీలుగా ఉన్నారని చెప్పారని తెలిపారు. అలా మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమెకు బినామీగా ఉన్నారా అనే సందేహం వ్యక్తం చేశారు. జాయ్ జమీమా ట్రాప్ చేసిన తన కుమార్ని దోచుకుందని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో పోలీసులను కేసును చక్కగా దర్యాప్తు చేసి నిజాలను వెలుగులోకి తెచ్చారని ప్రశంసించారు. ఆమె చేతిలో మరికొందరు మోసపోకుండా పోలీసులు చేసిన కృషికి అభినందనలు తెలిపారు. నవ్వుతూ ఉన్నాను. ప్రతిరోజు నాకు తెలుస్తున్నదంతా తెలుస్తుంది. అమ్మాయి ఏం చేస్తుంది, ఏ బిహేవియర్ చేస్తుంది, ఎలాంటి ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి అమ్మాయి ఫోన్లో అనేది నాకు కాస్త గుర్తుకొస్తా ఉంది. నాకు సేవ్ చేయండి, నేను పలానా హోటల్లో ఉన్నాను, కీస్ హోటల్లో ఉన్నాను అని అబ్బాయి లొకేషన్ అన్నీ షేర్ చేసేటప్పటికి ఆ రోజు కూడా ఇలానే నేను సింగిల్గా ఉండటం వల్ల నేను తిని హెల్ప్ తీసుకున్నాను. తనంది, అక్క నేను ఇక్కడ లేను, నువ్వు సిపి గారి దగ్గరికి వెళ్ళు, మా అబ్బాయిని మీరు ఎలా అయినా కాపాడండి సార్ అని కాస్త రిక్వెస్ట్ చేసుకోండి అని తను చెప్పడంతో మళ్ళీ నేను సిపి గారి దగ్గరికి ఆ రోజు వెళ్ళాను. అయితే ఆ రోజు ఏంటంటే మా అబ్బాయి అలా ఇన్ఫార్మ్ చేస్తూ నాకు ఒక హింట్ ఇచ్చాడు. కమిషనర్ గారి దగ్గరికి కంప్లైంట్ ఇస్తాను, మీ మీద తీసుకెళ్ళమంటుంది, నన్ను ఇద్దరం వెళ్దాం పదా అంటుంది అని. అయితే అందరితో మాట్లాడిన తర్వాత అంటే నేను కీస్ హోటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని కూడా కొన్నిసార్లు అనుకున్నాను. వద్దు అక్కడేమైనా అయితే మళ్ళీ నేనేమైనా ప్రాబ్లంలో పడతానేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలవడానికని రాసి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చునేటప్పటికి నాకు షాకింగ్. నిజంగా నా కొడుకుని నేను చూశాను. అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి తీసుకుని వచ్చింది బాబుని. అయిన తర్వాత నేను కమిషనర్ గారిని వెంటనే ఇమీడియట్గా కలిసి సార్ ఇలా జరిగింది ఇది అని అనేటప్పటికి అమ్మ మా దృష్టిలో కూడా ఆల్రెడీ ఈ అమ్మాయిది ఉంది, చాలా కేసెస్ ఉన్నాయి, మీ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే సార్కి తెలియదు వాళ్ళు వచ్చున్నారని.
అప్పుడు మాకు నేను చెప్పాను, సార్ ఎన్నోసార్లు నేను ట్రై చేశాను మా అబ్బాయిని నేను కలవటానికి, సింగిల్గా ఒక్కసారి మా అబ్బాయిని నాతో మాట్లాడిస్తే నేను మాట్లాడుతాను అనేసి అంటే, అయితే పిలుస్తానమ్మా అని చెప్పి పిలిచారు. అయితే ఇంకొకటి, దీనికి ముందు ఈ 1 వీక్ ఈ ట్రాన్సాక్షన్ 10 డేస్లోని నేను చాలా విధాలుగా వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను కాల్ చేయడానికి ట్రై చేశాను. వాళ్ళ మదర్ అయితే లిటరల్లీ ఒకటే మాట అన్నారు, అమ్మ మాకేం తెలుసు, నేను 16వ సంవత్సరం అప్పుడు నా కూతురు అదే పనిలో ఉండడం వల్ల మాకు చాలా న్యూసెన్స్గా ఫీల్ అయ్యి మేము వదిలేసాం. ఒక 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను మైనర్ని, మీరేం చేస్తారు, మీరేంటి, నా ఇష్టం వచ్చిన నేను బతుకుతానని అమ్మాయి వైజాగ్లోనే ఉంటుంది. దానికి మేమేం చేయలేమమ్మా, ఎన్నిసార్లు చెప్పినా ఇదవుతుంది అనేసి వాళ్ళ మదర్ అన్నారు. అదేంటంటే అలా అని ఎలా వదిలేస్తారు, ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ, మీరు ఇలా చేస్తే ఎలా అవుతుంది అనేసి అంటే, ఏం చేయమంటావమ్మా, అమ్మాయి ఒకటే మాట చెప్తుంది, నేను మైనర్ని, మీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎలా నేను బతకాలనుకుంటున్నాను అలా బతకగలను అని. వాళ్ళ మదర్ అయితే చెప్పిన విషయం, ఆ అమ్మాయి 16 సంవత్సరాల నుంచి ఇలాంటి ట్రాప్లోనే, ఇలాంటి మగవాళ్ళతో ఇలాంటి ఇదిలోనే అమ్మాయి ఉంది అని వాళ్ళ మదర్ చెప్పేటప్పటికి నేనే కాస్త షాక్ అయ్యాను. చాలామందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మేము చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టాం, మీరందరూ మీడియా వాళ్ళు వచ్చారు, మాకందరికీ సపోర్ట్గా నిల్చున్నారు. కానీ మగపిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించాలనే ఒకే ఒక ఉద్దేశంతో, గతంలో ఇంత జరిగినా కూడా ఆవిడ అక్క నాకు 7 ఇయర్స్గా తెలుసు, ఏ రోజు తను ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలా చేయాలంటే కేవలం వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేదు. బట్ ఇవాళ హర్షకుమార్ గారు వచ్చి ఒక నింద వేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది. 2 వైపులా మాట్లాడుండి 2 వైపులా ఆలోచించి అసలు ఇక్కడ అబ్బాయికి ఏం జరిగింది, ఆయనే వీడియోలో చెప్పినట్టున్నారు గతంలో 2 రిలేషన్స్ ఉన్నాయి అని, ఇదొకటి 3 తెలిసి 3 తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని, ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడుంటే మేము కూడా హర్షించే వాళ్ళం. ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు, మల్లీశ్వరి ఇట్లా జరిగింది ఏం చేయాలి అని అంటే, నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి అక్క ఇమీడియట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి, జరిగిన ప్రతి విషయం చెప్పండి, నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దక్క, సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళని మేము చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక సిన్సియర్గా వర్క్ చేసిన వ్యక్తి మీద ఎవరైనా కానండి, ఇవాళ సామాన్య ప్రజలు అసలు ఇంత మీడియా ముందు మాట్లాడడం తను ఫస్టే, నన్ను బతిలాడితే నేను ఇవాళ వచ్చాను ఒక మహిళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో. సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారని. నిజాయితీగా వర్క్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ మీద సింపుల్గా వీళ్ళేదో డబ్బులు ఇచ్చారు నింద వేయడం, అంత పెద్ద వ్యక్తి నింద వేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. డెఫినెట్గా 2 విధాలుగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. గతంలో కేసెస్ ఉన్నాయి, అమ్మాయి మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి కూడా లెక్క తీయండి, ఏమేమి అభియోగాలు ఉన్నాయనేది మీరు కూడా లెక్క తీయండి. ఇవాళ న్యూడ్ కాల్స్ అని అవని ఇవని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు, అబ్బాయిలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 4గురిలో 2కి పెళ్లి ఉంది, వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటారండి, 4 ఆల్రెడీ కేసు పెట్టారు. కేసు పెట్టిన వాళ్ళలోనే 4 ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా 2కి కమింగ్ ఇయర్స్ లో పెళ్లి ఉంది. ఇప్పుడు తిను అయినా కూడా మాస్క్ వేసుకొని రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. ఆన్లైన్లో యాప్లో అప్పు తీసుకుని ఆ సంస్థ వేధింపులకు తాళలేక మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ యాప్లో రుణం తీసుకున్నాడు. రుణం బకాయి పూర్తిగా చెల్లించాలంటూ ఆ సంస్థ ఒత్తిడి పెంచింది. ఆ సంస్థ ఆన్లైన్లో మృతుని భార్యతో కలిపి ఉన్న ఫోటోను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పెట్టింది. ఇది చూసి తీవ్ర మనోవేదనకు గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి భార్యకు ఉపాధి కల్పించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఏంటంటే సడన్గా తను అంత నాలెడ్జ్ లేపడం వల్ల ఆన్లైన్ యాప్లో బలైపోయాడండి. 2000కే వాడెవడో స్కామ్ చేసి నగ్నంగా ఫోటోలు అన్నీ ఎడిట్ చేసి పెట్టడం వల్ల అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడండి. నాకు న్యాయం చెయ్యండి. ఇప్పుడు నేను ఆడెవడో తెలియదండి, నేను 2000 ఫోన్పే చేస్తాను.
కానీ నాకు న్యాయం ఏంటి కావాలంటే ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయానండి. నాకు ఎవరండి దిక్కున్నాడు? పెళ్ళి అయ్యి నెల ఉన్నారండి, నాకు తండ్రి కూడా లేడండి. చిన్నప్పుడే చచ్చిపోయాడండి. ఏదో అలా మా అమ్మ ఏదో కష్టపడి అలా ఏదో చేసుకుంటున్నాం, కానీ సడన్గా ఇలా పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఎలా బతకాలండి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిశా యాప్పై మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు ఖండించిన కార్మిక మంత్రి సుభాష్. చట్టబద్ధత లేని దిశ కోసం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శ. విశాఖ కంటైనర్ యార్డ్లో రవాణాకు సిద్ధంగా ఉన్న పీడీఎస్ రైస్ ను సీజ్ చేయించిన సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే ఊరుకునేదే లేదని హెచ్చరిక. విశాఖ యు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభమైన ఆర్గానిక్ మేళాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన తిరుమంగయ్య ఆళ్వార్ తిరు నక్షత్ర పూజలు. స్వర్ణాభరణాలతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డివిడి డిజిటల్ న్యూస్.